తులసి ఏ తల్లిదండ్రులైనా పిల్లల కాపురం చక్కబెట్టాలని చూస్తారే తప్ప విడదీయాలని చూస్తారా? వెంటనే లాయర్ని కలిసి డివోర్స్ ఇప్పిస్తామని కోర్టు మెట్లు ఎక్కేస్తారా? విడాకుల విషయం నేను ఇంకా ఎత్తలేదని చెల్లెమ్మ గుర్తు చేస్తుంది. బ్రహ్మాస్త్రం అంటే అదే కదా. ఏంటని గారు ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికి ఏం లేదమ్మా. కలిపే ప్రయత్నంలో మనమందరం విఫలమయ్యాం కనుక వీళ్ళిద్దరిని విడదీస్తేనే మంచిదని నా ఒపీనియన్. అంటే మీ ఉద్దేశం ఏమిటిందమ్మా? మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద చట్ట ప్రకారం వీళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేయడమే. ఏంటన్నయ్య గారు మీరనేది? సరదా కూడా అలా మాట్లాడకండి అన్నయ్య గారు. వదినా, కాపురం చేయకుండా అల్లుణ్ణి అంత దూరం పెట్టేయడం రేవతి తప్పే. రేవతి పొగరికి విడాకులే పరిష్కారం. ఉద్యోగం అని రాత్రి పగలు నా ప్రాణాలు తోడేస్తుంది, కానీ ఏ రోజు నన్ను భర్తగా చూడలేదు. నేను విడాకులు తీసుకుంటాను. రే విష్ణు, రేవతి ఆశ ఏంటో అర్థం చేసుకోకుండా ఇలా ఆవేశపడతావేంట్రా? అల్లుడు గారు చాలా ఓపిక పట్టారమ్మా. తనను అనాల్సింది ఏమీ లేదు. మా రేవతి మాట వినదని అర్థమయ్యే లాయర్ని కలిసి డివోర్స్ పేపర్ని కూడా తీసుకుని వచ్చాం. ఇదిగో బాబు, ఇక్కడ సంతకం పెట్టు. ఎలారా? అయ్యో అన్నయ్య గారు, తెలుసో తెలియకు పిల్లల కాపురం లేదని గొడవలు వస్తే వాళ్ళను మనం కలిపే ప్రయత్నం చేయాలి గాని ఇలా విడదీయాలని చూస్తామా? తప్పన్నయ్య గారు. రేవతి తప్పు రేవతి తెలుసుకోలేనప్పుడు చట్ట ప్రకారం విడిపోవడమే సరైన పరిష్కారం చెల్లెమ్మా. దయచేసి మీరు అడ్డు చెప్పకండి. ముందు సంతకం పెట్టండి అల్లుడు గారు, తర్వాత రేవతి సంతకం పెట్టిస్తా. అన్నయ్య, ఈశ్వర్, భార్యాభర్తల గొడవలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? ఝాన్సీ నువ్వాగు. అన్నయ్య, నీ జీవితం అంతా నీ ఇష్టమని ఆలోచించడం ఎప్పటి నుంచి? విడాకులంటే వదినతో నువ్వు శాశ్వతంగా విడిపోవడం అన్నయ్య. నీకేమైనా అర్థం అవుతుందా? నేను అన్ని ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నాను రా. దయచేసి నన్ను ఎవరు ఆపకండి. రే విష్ణు, రేవతి నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారా? నేనెంతో కష్టపడి మీ పెళ్లి జరిపించాను. ఇంతలోనే విడిపోవడం ఏంట్రా? అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారు? అమ్మా, నన్ను అర్థం చేసుకోలేని భార్య నాకొద్దమ్మా. రే అది కాదురా విష్ణు, ప్లీజ్. రే విష్ణు, అన్నయ్య విష్ణు, రే విష్ణు, నా మాట వినే ఆగరా. సంతకం పెట్టకరా. అన్నయ్య, ఒక్క నిమిషం ఆగన్నయ్య. అన్నయ్య, రే అన్నయ్య, విష్ణు. చాలా మంచి పని చేశారు బావగారు. ఆల్ ది బెస్ట్. రేవతి, నువ్వు కూడా సంతకం పెట్టు.
ఉద్యోగం ఉద్యోగం అని రాత్రి పగలు నా ప్రాణాలు తోడేస్తుంది కానీ ఏ రోజు నన్ను భర్తగా చూడలేదు. నేను విడాకులు తీసుకుంటాను. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? వదిన అయ్యో రేవతి రేవతి వాడేదో ఆవేశంలో సంతకం చేస్తే నువ్వు కూడా అదే పని చేస్తానంటావేంటి? సంతకాలతో ఆస్తులు మారొచ్చు కానీ జీవితాలు మారకూడదు. అత్తయ్య, నన్ను అర్థం చేసుకోవాల్సిన భర్తే నా నుంచి విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. సంతకం చేయమని కన్న తల్లిదండ్రులే చెప్తున్నారు. నా భర్త నలుగురిలో గౌరవంగా ఒక మంచి స్థానంలో ఉండాలని తప్పైపోయింది. నా తప్పుకి నేనే శిక్ష వేసుకోవాలత్తయ్యా. నన్ను సంతకం చేయనివ్వండి. అయ్యో రేవతి, ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఎన్నాళ్ళకొచ్చింది ఇలాంటి రోజు. రేవతి పర్మనెంట్ గా ఇంటి గడప దాటుతుంది అంటే దీన్ని నేను ఇంట్లో నుంచి గంటేసినట్టే. విడాకుల చట్టానికి చాలా చాలా థ్యాంక్స్. అయ్యో రేవతి, ఆవేశపడకు, నేను చెప్పేది విను. వదిన రేవతి, టెన్షన్ పెట్టి బాగా ఒత్తిడి తీసుకొస్తే సంతకం చేయకుండా రేవతి ఆగుతుంది అనుకుంటే వెనక ముందు ఆలోచించకుండా అంత పౌరుషంగా సంతకం పెట్టేసిందేంటబ్బా. బావగారు, మీరు మంచి పని చేశారు. మీ వ్యక్తిత్వాన్ని గౌరవించని భార్యకు ఇదే సరైన సమాధానం. ఏ భార్య అయినా భర్త నుంచి ముఖ్యంగా కోరుకోవాల్సింది ప్రేమే కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు, హోదాలు కాదు, అంతస్తులు కూడా కాదు. ఝాన్సీ, ఈశ్వర్, నువ్వు ఇందాకటి నుంచి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నా గొంతు నొక్కేస్తున్నావు. ప్లీజ్
దయచేసి నన్ను మాట్లాడినివ్వు. బావగారిని చూస్తుంటే తన వైపు అసలు ఏ తప్పైనా ఉందా? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే ఏ తప్పు లేదు కనుక. తప్పంతా రేవతిదే. తనకి ఆశ ఎక్కువ, కుళ్ళు ఎక్కువ, ఈర్ష్య ఎక్కువ. ఇంత సౌకర్యంగా ఉన్న ఇంట్లో అందరూ సంపాదించేవాళ్లే. ఇక్కడ దేనికి లోటుంది? అలాంటప్పుడు బావగారు చేసేది చిన్న ఉద్యోగం అయితే ఏంటి, పెద్ద ఉద్యోగం అయితే ఏంటి? అలా అనుకుంటే ఈశ్వర్ చేసే రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాబ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్తో పోలిస్తే చిన్న జాబే. అయితే ఈశ్వర్ని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వమని నేనెప్పుడు ప్రెషర్ పెట్టలేదే. నువ్వన్నది పాయింటేనమ్మా. ఝాన్సీ, అవకాశం దొరికింది కదా అని వదిన్ని చులకం చేసి మాట్లాడుకో. నువ్విక్కడే ఉంటే ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటావు. ముందెక్కడి నుంచి పద. ఈశ్వర్, నేను ఉన్న విషయమే చెప్తున్నాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. పద, రమ్మంటున్నాను కదా, పద. విడాకుల పేపర్ మీద సంతకం పెట్టకు అని నువ్వు చెప్తున్నా నేను పెట్టేశాను. అలా అయినా రేవతికి బుద్ధి వస్తుందని, మాట వింటుందని చేశాను. కానీ నువ్వంటే గౌరవం లేక కాదు. నన్ను క్షమించమ్మా. రే విష్ణు, ఆగరా. నువ్వు రేవతిని బెదిరించడానికి చేసావో, రేవతి మీద విరక్తొచ్చే చేసావో గాని మొత్తానికైతే తెగించినట్టే కదా. నీ మీద అదే పంతంతో రేవతి కూడా సంతకం పెట్టేసింది. మీరెంతగా ప్రేమించుకున్నారో మర్చిపోయి పంతాలకు పోతే ఇక మీ కాపురం ఏం నిలబడుతుందిరా? నాకు అంతకంటే వేరే ఏ ఆలోచన లేదమ్మా. ఐఎమ్ సారీ. నాతో కలిసి ఉంటుందో వెళ్ళిపోతుందో ఇకంతా రేవతి ఇష్టం. అయ్యో అయ్యో, ఏంటి ఇలా అయిపోయింది? అయ్యో అన్నయ్య గారు, పావలా చేయమంటే రూపాయి చేసి రేవతి నలా రెచ్చగొట్టేసి సంతకం పెట్టేలా చేశారేంటి? అంటే అది చెల్లెమ్మా, అయ్యో మనం ఎలా అయినా సక్సెస్ అవ్వాలనే టెన్షన్లో కాస్త ఎక్కువ చేసేసాను. రేవతిలో సంతకం పెట్టేస్తుంది అనుకోలేదమ్మా. సంతకం చెయ్యి చెయ్యి అని మీరు అన్నిసార్లు చెప్పాక చేయకుండా ఎలా ఉంటుందన్నయ్య? ఇది వదినా, ఈయనన్ని అలానే చేస్తారు. పాలల్లో పంచదార వేయమంటే సాల్ట్ కలిపి తీసుకొచ్చే రకం. ఏమండి, దయచేసి మీరేం చేయకండి. అన్నయ్య గారు, మనం ఎంత కంగారు పడ్డా కంటెంట్ మిస్ అవ్వకూడదు. కలిపే ప్రయత్నంలో ఏమాత్రం తేడా కొట్టినా వాళ్ళు విడిపోవడానికి మనం కూడా కారణమవుతాం. అయ్యో వదినా, అలాంటి పరిస్థితి రాకూడదు. ఏదో ఒకటి చేసి ఈ గండం గడిచి గట్టెక్కేలా వాళ్ళు ఎప్పటికీ కలిసుండేలా చేయొదినా. అదే ఆలోచిస్తున్నాను వదినా. ఏదో ఒక ప్రయత్నం చేస్తాను. ముందు నేను వెళ్ళి రేవతితో మాట్లాడతాను. అమ్మో, అంతా వింటున్నావా? చెప్తా చెప్తా. ఏంటి చెల్లెమ్మా, వెళ్ళబోయి మళ్ళీ వచ్చేసావు? వెళ్ళి ఏం చేయను అన్నయ్య గారు? కన్నవాళ్ల బాధ ఈ పిల్లలు అర్థం చేసుకోకపోతే మూడు ముళ్ల బంధం ముళ్లబాట కాకూడదని మనం ఎంత హెచ్చరిస్తున్నా మీ అమ్మాయి అసలు మాట వింటుందా? నా ఇంటి పెద్ద కోడలు అనేసి నేనెంతో ప్రేమ చూపించాను. కోడలుగా కాదు, నా పెద్ద కూతురు అనుకున్నాను. ఒక ఆఫీసులో బాస్గా పనిచేసే అమ్మాయిని, తనకి పిఏగా పనిచేసే ఇంకో అమ్మాయిని నేను కోడలుగా తెచ్చుకోవడమే నాకు కలిసి రాలేదు అని అనిపిస్తుంది. కడుపు
చింపుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టు నా ఇంటి విషయాలన్నీ చెప్పుకుంటే నాకి తల కొట్టేసినట్టు అనిపిస్తుంది. కోడళ్లుగా వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉన్నాయి. నేను సర్ది చెప్తూనే ఉన్నాను. చిలికి చిలికి గాలి వానైనట్టు ఆ వానల్లో పిడుగై ఈ రోజు ఒక కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఝాన్సీయే గెలిచింది. ఆ రేవతి మీదున్న కోపం, ఈగో ఇక ఝాన్సీకి తీరినట్టే. ఝాన్సీకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. నేను రేవతి ఓడిపోయినట్టేనమ్మా. రేవతికి ఇక ఝాన్సీ వీడ్కోలు పలికేస్తుంది. రేవతి ఇంటి గడప దాటేస్తుంది. అంతే అంతే అన్నయ్య గారు, అంతే. అది దాటాల్సిందే అత్తయ్య గారు. దాటకపోతే నేనే అవకాశాలను అడ్డం పెట్టుకుని నడుపట్టు గంటేస్తా. నా గురించి తెలుసు కదా. చెల్లెమ్మ, చివరి నిమిషంలో నువ్వు కూడా నమ్మకం కోల్పోతే మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఏంటొదినా ఇది? ఏదో ఒకటి చేస్తానని ధైర్యం చెప్పి వెంటనే మమ్మల్ని ఇలా భయపెట్టేస్తున్నారేంటి? వదినా, ఇప్పుడు నేనన్న మాటలన్నీ మీతో చెప్పాలని కాదు, ఆ ఝాన్సీ చెవిలో పడాలని చెప్పాను. అంతా ఝాన్సీ వింది. అవునా? దిమాగున్నవాడు దునియా మొత్తం చూస్తాడన్నట్టు మీకు 4 వైపులా కళ్ళే చెల్లెమ్మా. మరి పిల్లల జీవితాలు నిలబెట్టాలంటే ఆ మాత్రం ఉండాలి కదా అన్నయ్య గారు. రేవతి అంటే అసలు ఈగోతో ఉన్న ఝాన్సీ ఇప్పుడు తన రూంలోకి వెళ్తుంది. రేవతిని చాలా చులకనగా మాట్లాడుతుంది. ఇక ముందు నంబర్ 1 కోడలైనా నంబర్ 2 కోడలైనా అన్నీ నేనేనని ఝాన్సీ మాట్లాడుతుంది. రేవతిని రెచ్చగొడుతుంది. రేవతి ఈగో హర్ట్ అయ్యి ఆ మాటల కోసమైనా ఝాన్సీ మీద పంతంతోనైనా ఆగుతుంది. ఇది కూడా ఒక ప్లానే అన్నయ్య గారు. ఇంత టెన్షన్లో కూడా భలే ఆలోచించావు చెల్లెమ్మా. గ్రేట్ చెల్లెమ్మా. కాసేపట్లో ఏం జరుగుతుందో మీరే చూడండి అన్నయ్య గారు. రేవతి బయటకొచ్చి డివోర్స్ పేపర్స్ చింపేసి మా విష్ణు మొహం మీద కొడుతుంది. చూస్తూ ఉండండి. అదే జరగాలి వదినా. మనకు కావాల్సింది వాళ్ళు సంతోషంగా కలిసి ఉండడమే. అదే రండి. మీరు మాత్రం ఎక్కువ మాట్లాడకండి, చెప్పినట్టు చేయండి. పదండి. మా అమ్మా నాన్నలు కాదన్నా, విష్ణు మీద నాకున్న ప్రేమే గొప్పదని గొడవ చేసి మరీ ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. కానీ ఈ మనిషి అర్థం చేసుకుంది ఇంతేనా? ఇప్పటికైనా రూమ్లోకి వచ్చి సారీ రేవతి అని నన్ను ఆపుతాడని చూస్తుంటే అస్సలు రావట్లేదు. అంటే నన్ను వదులుకోవడానికి రెడీ అయిపోయినట్టే కదా. పంతం మొండితనం ఆ మనిషికే కాదు, నాకు కూడా ఉన్నాయి. వెళ్ళిపోతాను. ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఆల్ ది బెస్ట్ రేవతి. బట్టలన్నీ సర్దుకున్నావా? పోనీ నా హెల్ప్ ఏమైనా కావాలా? ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ ఇంటికి నువ్వే పెద్ద కోడలువని తెగ బిల్డప్ ఇచ్చావు. నాతో ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశావు. కిచెన్ డ్యూటీ అని, క్లీనింగ్ డ్యూటీ అని నన్ను ఆ తులసి ముందు ఎన్నో రకాలుగా ఇరికించావు. కానీ చివరికి ఏమైంది? నువ్వు ఆడిన అన్ని ఆటలకి బావగారి రూపంలో సరైన సమాధానమే దొరికింది కదా.
విడాకుల పేపర్స్ మీద నేను సంతకం పెట్టానన్న కోపంతో రూమ్లోనే ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మీరన్నట్టు మీ భార్య మూలను కూర్చొని ఏడ్చే రకం కాదు. కావాలంటే బ్యాగ్తో మెట్లు దిగి వస్తుంది చూడండి.